హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ పైథాన్ లైఫ్ అండి. సో ఈ వీడియో సెషన్లో మనం డెవాప్స్ కంప్లీట్ రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, డెవాప్స్ అంటే ఏంటి? సో డెవాప్స్లో మనం ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తామో డిస్కస్ చేద్దామండి. సో అట్ ద ఎండ్లో వచ్చేసి మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను అబౌట్ లైవ్ ట్రైనింగ్ సెషన్స్ గురించి. ఎస్, సో లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో సెషన్. ఫస్ట్లీ, వాట్ ఈజ్ మీన్ బై డెవాప్స్ అండి? సో మనకి డెవాప్స్ అనేది మనకి ఏంటంటే ఇన్ సాఫ్ట్వేర్ టర్మినాలజీ ప్రకారం మనం ఏమని కాల్ చేస్తామంటే డెవలప్మెంట్ టీమ్ గాను, డెవ్ టీమ్ అండ్ ప్లస్ ఆపరేషనల్ టీమ్గా కాల్ చేస్తామండి. డెవ్ టీమ్ ప్లస్ ఆప్స్ టీమ్గా కాల్ చేస్తాం. సో డెవాప్స్ మనకి ఇప్పుడు సింపుల్ మనం ఏం చెప్పొచ్చు అంటే డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ టర్మ్స్, దట్ ఈస్ డెవలప్మెంట్ టీమ్ గాను ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తాం. ఫర్ ఎనీ ప్రాజెక్ట్, మనం ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా వన్ డెవ్ టీమ్ విల్ బి అవైలబుల్. సో దోస్ ఆర్ రెస్పాన్సిబుల్ టు రైట్ ద కోడ్ ఫర్ ది ఎంటైర్ అప్లికేషన్. సో డెవలప్మెంట్ టీం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో మన ఆర్గనైజేషన్కి అయితే ప్రాజెక్ట్ వచ్చిందో ఆ ప్రాజెక్ట్ కావాల్సినటువంటి సో కోడ్ని డెవలప్ చేయడం డెవలప్మెంట్ టీం యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. సో ఇక్కడ మనం డెవలప్మెంట్ టీం ప్రిపేర్ చేసిన కోడ్ను వచ్చేసి డైరెక్ట్గా మనం క్లయింట్కి ప్రొవైడ్ చేయలేమండి. సో క్లయింట్ కెన్ నాట్ అండర్స్టాండ్ ద ప్రాజెక్ట్ కోడ్ అండి. సో డైరెక్ట్ మనం ఇక్కడ డెవలప్మెంట్ టీం ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ను వచ్చేసి సో క్లయింట్కి ప్రొవైడ్ చేయలేము. సో హీ కెన్ నాట్ అండర్స్టాండ్ ద కోడ్, తను వచ్చేసి తనకు అర్థం కాదండి. ఎస్, సో ద కోడ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ, అంటే డెవలప్మెంట్ టీం ప్రిపేర్ చేసిన సోర్స్ కోడ్ ని ద కోడ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎగ్జిక్యూటబుల్ అప్లికేషన్. ఆ కోడ్ మనం ఏ విధంగా చేయాలి? ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ గా కన్వర్ట్ చేయాలి. ఎగ్జిక్యూటబుల్ కోడ్ గా కన్వర్ట్ చేయాలి. ద కోడ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎగ్జిక్యూటబుల్ అప్లికేషన్. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు టేక్ ద ఆపరేషనల్ టీమ్. సో డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ప్రాజెక్ట్ కావాల్సిన సోర్స్ కోడ్ ని డెవలప్ చేస్తారండి. ఆపరేషనల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఎస్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ని ప్రిపేర్ చేసి క్లయింట్ కి డెలివర్ చేస్తారు. క్లయింట్ కి డెలివర్ చేస్తారు. ఎస్, నౌ అబ్జర్వ్ ద వన్ మోర్ పాయింట్. సో DevOps is used to establish collaboration between development team and operational team అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ టీమ్స్ అనుకున్నామండి. డెవలప్మెంట్ టీం ఒకటి ఉంది, ఆపరేషనల్ టీం ఒకటి ఉందండి. డెవలప్మెంట్ టీం వచ్చేసి ప్రాజెక్ట్ కోడ్ని సో అండ్ ఎక్స్ వర్షన్ లో డెవలప్ చేశారండి. సమ్ ఎక్స్ జావా వర్షన్ లో ఎంటైర్ అప్లికేషన్ ని డెవలప్ చేశారండి. బట్ ఆపరేషన్ టీం వాళ్ళు ఇక్కడ డిప్లాయ్మెంట్ టైంలో సమ్ వై వర్షన్ యూజ్ చేశారండి. సో హియర్ ఇట్ ఈస్ ఎక్స్ వర్షన్, హియర్ ఇట్ ఈస్ వై వర్షన్ అండి. సో ఎక్స్ వర్షన్ ఇక్కడ ఎవరు యూజ్ చేశారండి? డెవలప్మెంట్ టీం వాళ్ళు యూజ్ చేశారండి. అండ్ వై వర్షన్ ఇక్కడ ఎవరు యూజ్ చేస్తారంటే ఆపరేషన్ టీం వాళ్ళు యూజ్ చేస్తున్నారండి. బట్ ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ సైడ్ వచ్చేసి అప్లికేషన్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూటబుల్ అవుతుందండి. సో వాళ్ళకి ఆ అప్లికేషన్ కి ఎలాంటి లైబ్రరీస్, ఎలాంటి వైరస్ యూజ్ చేయాలో పర్ఫెక్ట్ గా తెలుసు కాబట్టి ఇక్కడ సో పర్ఫెక్ట్ గా అప్లికేషన్ రన్ అవుతుంది. బట్ ఆపరేషనల్ టీమ్ ఇక్కడ సమ్ వై వర్షన్ యూజ్ చేస్తున్న అప్లికేషన్ ఇక్కడ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ కి మిస్కమ్యూనికేషన్ క్రియేట్ అవుతుందండి. సో అలా మిస్కమ్యూనికేషన్ క్రియేట్ అవ్వకుండా సో యూజ్ చేసే మెథడాలజీ మనకి ఏంటంటే ఇక్కడ ఎస్ డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తారండి. డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్ బోత్ ద టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యి మనకి ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి సో మార్కెట్లో అయితే చాలా ఫాస్ట్ గా రిలీజ్ చేయడానికి ఏ మెథడాలజీ యూజ్ చేస్తామంటే డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తామండి. మనం సింపుల్ గా డెవాప్స్ ఏం చెప్పొచ్చు అంటే DevOps is a methodology or culture or best practices గా మనం కాల్ చేయొచ్చు. The main theme of DevOps, the main theme of DevOps to simplify and automate and speed up the application build and deployment process. సో సో అప్లికేషన్ చాలా సింప్లిఫై చేస్తామండి. అండ్ ఎవ్రీ టాస్క్ ని ఇక్కడ ఏం చేస్తామంటే డెవాప్స్ మెథడ్ లో వచ్చేసి ఆటోమేట్ చేస్తామండి. సో బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ డన్ బై ద DevOps engineer. So build and deployment process can be executed by DevOps engineer and DevOps engineer. Now tell me Andy, so what is DevOps? DevOps is a culture or methodology or
ఏ సెట్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీస్ ని కాల్ చేస్తాం. సో డెవాప్స్ ఈజ్ నాట్ ఏ టూల్ అండి. డెవాప్స్ ఈజ్ నాట్ ఏ టూల్. నో అబ్జర్వ్ అండి, డెవాప్స్ రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేద్దాం. లెటెస్ట్ అండర్స్టాండ్ అబౌట్ డెవాప్స్ రోడ్ మ్యాప్ అండి. డెవాప్స్ రోడ్ మ్యాప్. సో మనకి డెవాప్స్ ఈ రో డెవాప్స్ మెథడ్ మనం తెలుసుకోవాలంటే, ఈ డెవాప్స్ మెథడ్ మనం పర్ఫెక్ట్ గా లర్న్ చేయాలంటే, ఎస్ వి నీడ్ టు నో ద డెవాప్స్ రోడ్ మ్యాప్ అండి. వి నీడ్ టు నో ద డెవాప్స్ రోడ్ మ్యాప్. డెవాప్స్ రోడ్ మ్యాప్. సో డెవాప్స్ రోడ్ మ్యాప్ మనకి ఫస్ట్ థింగ్ మనం ఏం నేర్చుకోవాలంటే, ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన ఆర్గనైజేషన్ ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. మన ఆర్గనైజేషన్ ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. ఆ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ మనకి ఏ విధంగా ఫ్లో అవుతుందో, సో వీ నీడ్ టు ఐడెంటిఫై ఇట్ అండి. వీ నీడ్ టు ఐడెంటిఫై ఇట్. So firstly, we need to learn about SDLC methodologies. SDLC methodologies. A project మనం ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాం and how they are going to deliver to the client. సో క్లయింట్ మనకి ఏ విధంగా డెలివర్ చేస్తున్నామో, ఎవ్రీ స్టేజ్ లో మనం ఏం పర్ఫార్మ్ చేస్తున్నామో, సో ఇక్కడ మనకి క్లియర్ గా అనలైజ్ చేయాలండి. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఎస్డిఎల్సి మెథడాలజీ. ఎస్డిఎల్సి మెథడాలజీ అండి. సో ఇందులో మనకి అన్ నెంబర్ ఆఫ్ మెథడాలజీస్ ఉంటాయండి. లైక్ వాటర్ ఫాల్ మోడల్, లైక్ అజైల్ మోడల్ అండ్ డెవాప్స్ మెథడాలజీ మనం పర్ఫెక్ట్ గా లర్న్ చేయాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ దెన్ ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్ షుడ్ లర్న్ అబౌట్ లినిక్స్ అండి. ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్ షుడ్ లర్న్ అబౌట్ లినిక్స్ అండి. సో మనకి లినిక్స్ కంపల్సరీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు అయితే మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ దెన్ లినిక్స్ తర్వాత మనం ఏం నేర్చుకోవాలంటే స్క్రిప్టింగ్ అండి. స్క్రిప్టింగ్ either సెల్ స్క్రిప్ట్ కావచ్చు ఆర్ఎస్ పైథాన్ స్క్రిప్ట్ కావచ్చు అండి. సెల్ స్క్రిప్ట్ కావచ్చు మనకి ఇక్కడ షెల్ స్క్రిప్ట్, షెల్ ఆర్ పైథాన్ స్క్రిప్ట్ అండి. పైథాన్ స్క్రిప్ట్. సో ఇవైతే మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. మన టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి ఏమి యూజ్ చేస్తాం ఇక్కడ, ఎస్ లైక్ స్క్రిప్టింగ్ అనేది యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిలీట్ సమ్ టెంపరరీ ఫైల్స్ ఇన్ మై సర్వర్ అండి. సో నా సర్వర్ లో ఇక్కడ లైక్ టెంపరరీ ఫైల్స్ ఉంటాయండి. లైక్ ఓల్డ్ ఫైల్స్, ఒక 2 months బ్యాక్ నాకు కొన్ని ఓల్డ్ ఫైల్స్ ఉన్నాయండి. ఆ ఫైల్స్ నేను రిమూవ్ చేయాలి. మాన్యువల్ గా చేయాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. అదే మనం ఇక్కడ స్క్రిప్టింగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ టోటల్ సినారియో అంతా మనం పర్ఫెక్ట్ గా అయితే డిలీట్ చేస్తామండి. సో ఇలాంటి ఫంక్షనల్ మనం పర్ఫార్మ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ ఎనీ క్లౌడ్ అండి. ఎనీ క్లౌడ్ మనం అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. లైక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కావచ్చు మనకి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, లైక్ అజూర్ క్లౌడ్ కావచ్చు అండి, లైక్ జీసీపీ క్లౌడ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మనకి ఏమి చేస్తాయంటే, సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మనకి ఏం ప్రిఫర్ చేస్తాయంటే, సో ఏడబ్ల్యూఎస్ అజూర్ క్లౌడ్ అయితే ప్రిఫర్ చేస్తారు. So after that, we need to learn about version control system. We need to learn about version control system. That is Git, like GitHub, GitHub, like a bucket and Bitbucket. ఇలాంటి టూల్స్ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ దెన్ లైక్ బిల్డ్ టూల్స్ అయితే మనం నేర్చుకోవాల్సి వస్తుంది. బిల్డ్ టూల్ అని. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎవరు యూజ్ చేస్తాం బిల్డ్ టూల్ వచ్చేసి మనకంటే, ఎస్ డెవలపర్స్ యూజ్ చేస్తాం. డెవలపర్స్ లైక్ బిల్డ్ టూల్స్ లో మనం ఏం నేర్చుకోవాల్సి వస్తుంది, లైక్ మావెన్ కావచ్చు, అండ్ టూల్ కావచ్చు, గ్రాడల్ టూల్ వచ్చేసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ దెన్ వి నీడ్ టు లెర్న్ అబౌట్ నెక్సస్ టూల్ అండి. నెక్సస్ ఆర్టిఫాక్టర్ టూల్ గా కాల్ చేస్తామండి. సో డెవలపర్ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ ని ప్యాక్ చేస్తామండి. ఏ విధంగా మనం ప్యాక్ చేస్తామంటే either jar ఫైల్ ఆర్ వార్ ఫైల్ ఆర్ ఇయర్ ఫైల్ గా ప్యాక్ చేస్తామండి. ఫర్ ఫ్యూచర్ పర్పస్ కోసం, ఆ ఫ్యూచర్ పర్పస్ కోసం మనం ఏం చేస్తాం ఇక్కడ, సో ఆర్టిఫాక్ట్ మనం ఎక్కడ స్టోర్ చేస్తామంటే నెక్సస్ లో స్టోర్ చేస్తాము. అబ్జర్వ్ ద డయాగ్రామ్. సో డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ప్రాజెక్ట్ కోడ్ ని డెవలప్ చేసి రిమోట్ రిపోజిటరీకి అప్డేట్ చేస్తాండి. ఆఫ్టర్ ది ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ ద్వారా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, బై యూజింగ్ మావిన్ ద్వారా వచ్చేసి బిల్డ్ టూల్ పర్ఫార్మ్ చేస్తూ ఆర్టిఫాక్ట్ మనం ఎక్కడ అప్లోడ్ చేస్తున్నామంటే నెక్సస్ లో అప్లోడ్ చేస్తున్నామండి. నెక్సస్ లో అప్లోడ్ చేస్తున్నాం. ఎస్ ఆఫ్టర్ దట్ నెక్సస్ తర్వాత మనం ఏం నేర్చుకోవాల్సి వస్తుందంటే లైక్ సోనార్ క్యూబ్ అండి. లైక్ సోనార్ క్యూబ్. సో సోనార్ క్యూబ్ ఏ ఫంక్షన్స్ కోసం యూజ్ చేస్తామంటే కోడ్ క్వాలిటీ టెస్ట్ అండ్ కోడ్ రివ్యూ అనలైజ్ అని మనం యూజ్ చేస్తామంటే ఎస్ సోనార్ క్యూబ్ అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. ఫర్ సో డెవలపర్ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ లో ఏమైనా బగ్స్ ఉన్నాయా, వర్నబిలిటీస్ ఉన్నాయా, ఇవన్నీ వెరిఫై చేయ మనం సోనార్ క్యూబ్ అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ దెన్ సోనార్ క్యూబ్ తర్వాత మనం we need to learn about Jenkins. Jenkins is a CI/CD methodology called చేస్తుంది. It is not a tool. CI/CD most of the people ఏమని ఫీల్ అవుతారంటే టూల్ గా ఫీల్ అవుతారు, బట్ ఎగ్జాక్ట్ ఇట్ ఈస్ ఏ మెథడాలజీ అండి. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్
అండ్ కంటిన్యూస్ డెలివరీ టూల్ గా కాల్ చేస్తామండి. కంటిన్యూస్ టూల్ గా కాల్ చేస్తామండి. సో జెన్కిన్స్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది డెవాప్స్ గా కాల్ చేస్తామండి. రిమెంబర్ దట్ పాయింట్. సో ఆఫ్టర్ దెన్ వీ టు లెర్న్ అబౌట్ Ansible. Ansible మనం నేర్చుకోవాల్సి వస్తుంది. Ansible ఈజ్ ఏ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటామండి. సో మన టాస్క్ ఇక్కడ ఆటోమేట్ చేయడానికి ఏమి చేస్తామండి, వీఆర్ క్రియేటింగ్ ద Ansible ప్లే బుక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు లాంచ్ different servers అండి. ఐ వాంట్ టు కాన్ఫిగర్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అండ్ డిఫరెంట్ సర్వర్స్ అండి. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తామంటే Ansible ప్లే బుక్స్ ని క్రియేట్ చేస్తామండి. Ansible ప్లే బుక్స్ ద్వారా సో మన టాస్క్ ఇక్కడ ఆటోమేట్ చేస్తాం. ఆఫ్టర్ దెన్ వీ టు లెర్న్ అబౌట్ డాకర్. సో బై యూజింగ్ డాకర్ ద్వారా మనం ఏం క్రియేట్ చేస్తామంటే ఎస్ అవర్ అప్లికేషన్ ని కంటైనర్ చేస్తామండి. సో అవర్ అప్లికేషన్ ని కంటైనరైజేషన్ గా క్రియేట్ చేస్తామండి. డాకర్ కంటైనరైజేషన్ గా కాల్ చేస్తామండి. ఆఫ్టర్ వీ టు లెర్న్ అబౌట్ Kubernetes అండి. ఆఫ్టర్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ Kubernetes, దట్ ఈస్ K8s గా కాల్ చేస్తామండి. Kubernetes లైక్ మైక్రో సర్వీసెస్, లైక్ మైక్రో సర్వీస్ అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలంటే ఎస్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ Kubernetes అండి. సో ఆఫ్టర్ దెన్ Kubernetes మనం ఏం నేర్చుకుంటామంటే లైక్ టెరాఫామ్ నేర్చుకోవాల్సి వస్తుంది. టెరాఫామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెరాఫామ్ ఏమంటామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెటప్ చేయాలంటే త్రూ టెరాఫామ్ ద్వారా మనం పర్ఫామ్ చేస్తాం. ఎవ్రీ టాస్క్ ఇక్కడ ఆటోమేట్ చేయడానికి మనం ఏమి చేస్తాం, సో కాన్ఫిగరేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అయితే యూజ్ చేస్తామండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అయితే యూజ్ చేసి పర్ఫామ్ చేస్తాం. ఆఫ్టర్ దెన్ we need to learn about Prometheus. We need to learn about Prometheus and Grafana tool అండి. Prometheus we need to learn about Grafana tool. సో మన సర్వర్స్ ని మానిటరింగ్ చేయడానికి ఏమి యూజ్ చేస్తాం ఇక్కడ లైక్ Prometheus టూల్స్ లేదా Grafana టూల్ యూజ్ చేస్తామండి. Prometheus అండ్ Grafana టూల్ అయితే యూజ్ చేస్తాం ఫర్ మానిటరింగ్ పర్పస్ అండి. సో వీటితో పాటు మనం ఇంకా ఏం నేర్చుకుంటామంటే లైక్ Splunk టూల్ అండి. అప్లికేషన్ మానిటరింగ్ చేయడానికి యూజ్ చేస్తామండి. అప్లికేషన్ మానిటరింగ్ టూల్ యూజ్ చేస్తుంది. ఆఫ్టర్ we need to learn about ELK. ELK అండి. సో ELK టూల్ మనం ఎక్కడ దేనికోసం యూజ్ చేస్తామంటే ఫర్ లాగ్ మానిటరింగ్ గా కాల్ చేస్తామండి. లాగ్ మానిటరింగ్ టూల్ గా కాల్ చేస్తామండి. సో లాగ్ ని మానిటరింగ్ చేయడానికి ఏమి చేస్తామంటే ELK నేర్చుకోవాల్సి వస్తుంది. ELK. సో ఆఫ్టర్ దెన్ we need to learn about yes Trivy సాఫ్ట్వేర్, Trivy ప్యాకేజెస్ అండి. సో సో మనం ఏమైతే ఇక్కడ డాకర్ లో ఇమేజ్ బిల్డ్ చేస్తున్నామో ఆ ఇమేజెస్ మనం స్కాన్ చేయడానికి ఇక్కడ ఎస్ ఇమేజ్ చేస్తామంటే ఎస్ ట్రివీ అయితే మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ దెన్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ జీరా టూల్ అండి. జీరా టూల్. సో ఇక్కడ మనం ఒక టికెట్ ని రైట్ చేయడానికి యూజ్ చేస్తాం. టికెట్ ని రైట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే జీరా టూల్ అయితే యూజ్ చేస్తామండి. లైక్ జీరా ఈజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ గా కాల్ చేస్తాం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ గా కాల్ చేస్తుంది. సో ఇక్కడ మనం Kubernetes తో ఇంకా మనం ఏమి ఇంటిగ్రేట్ చేస్తే ఏం నేర్చుకోవాల్సి వస్తుందంటే లైక్ హెల్మ్ టూల్ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. హెల్మ్ చార్ట్ అంటామండి. హెల్మ్ చార్ట్. సో బండిల్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ మనం ఎక్కడ కంప్రెస్ చేసి స్టోర్ చేస్తామంటే హెల్మ్ చార్ట్ గా కాల్ చేస్తామండి. సో ఇవన్నీ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటామండి. ఇవన్నీ మనం పర్ఫెక్ట్ గా. సో దిస్ ఈస్ ద రోడ్ మ్యాప్ అబౌట్ DevOps అండి. రోడ్ మ్యాప్ అబౌట్ DevOps మెథడాలజీగా కాల్ చేస్తామండి. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను కదా. సో అదేంటంటే మనకి సో మన పైథాన్ లైఫ్ లో వచ్చేసి మార్చి 21 సో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో ఈ కోర్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 months ఉంటుందండి లైవ్ ట్రైనింగ్ క్లాసెస్. సో అండ్ మన కోర్స్ టైమింగ్ వచ్చేసి సో 7 AM నుంచి 9 AM ఉంటుంది. సో మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందండి. అండ్ ఫీజ్ స్ట్రక్చర్ సో ఎవరైనా ఇక్కడ క్లాస్ మిస్ అయ్యారని వాళ్ళకి రికార్డింగ్ కంటెంట్ అవైలబుల్ గా ఉంటుందండి. సో క్లాస్ మిస్ అయిన వాళ్ళకే కాదండి. సో క్లాస్ అయిపోయిన విత్ ఇన్ 1 hour లోపల మనకి రికార్డింగ్ కంటెంట్ అవైలబుల్ గా ఉంటుంది. ఈ రికార్డింగ్ కంటెంట్ వచ్చేసి మనకి లైఫ్ టైం యాక్సెస్ గా ఉంటుందండి. అండ్ టీచింగ్ కూడా మనకి ప్యూర్లీ తెలుగులో ఉంటుందండి. అండ్ ట్రైనింగ్ మెథడాలజీ వచ్చేసి మనకి ఇక్కడ లైవ్ ఆన్లైన్ ఓన్లీ అండి. సో మన కోర్స్ సిలబస్ అండి. సో మన కోర్స్ సిలబస్ ఇందాక మనం ఏమైతే డిస్కస్ చేసామో అన్ని టూల్స్ అండి, అన్ని టూల్స్. సో అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ అట్లీస్ట్ ఎన్ని ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేస్తామంటే ఒక 3 ప్రాజెక్ట్ అయితే మనం కంప్లీట్ చేస్తామండి. సో 3 మినిమం ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తామండి.